హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి చూస్తున్నాం. జనవరి మంత్ ఓన్లీ ఇవి. అయితే మనం ప్రీవియస్ వీడియోలో ఎవరైతే కొత్తగా ఏపీపీఎస్సీకి అదే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాటి యొక్క బుక్ లిస్ట్ అండ్ సిలబస్ కూడా వీడియో చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్. అయితే 2024 సంవత్సరానికి భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎప్పటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే 2024 సంవత్సరాలకి భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే ఈ భారత రాజ్యాంగం ఆమోదం అనేది ఎప్పుడు పొందింది, ఏ సంవత్సరంలో పొందింది అంటే 1949 నవంబర్ 26వ తారీఖున ఆమోదం పొందింది. ఏ సంవత్సరంలో? 1949. ఈ సందర్భంగా అయితే రాజ్యాంగాన్ని మరొక 2 భాషల్లో విడుదల చేశారు. ఏంటంటే ఆ భాషలు అంటే మైథిలి, సంస్కృత భాషల్లోని విడుదల చేశారు. నెక్స్ట్ చూసుకుంటే GSAT-N2 ఉపగ్రహం ప్రయోగం అనేది విజయవంతమైంది. అయితే ఈ GSAT-N2 అనేది ఒక సమాచార ఉపగ్రహం, ఇది ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహం అన్నమాట. అయితే ఈ ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు అంటే ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ GSAT-N2ని ప్రయోగం చేశారు. అయితే ఈ GSAT-N2 యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఇదొక వాణిజ్యపరంగా ఇస్రోకి, భారతదేశానికి అండ్ స్పేస్ ఎక్స్కు, అయితే ఇస్రోకి ఎలన్ మాస్క్ స్థాపించిన సంస్థ అయినటువంటి స్పేస్ ఎక్స్కు మధ్య కుదిరిన ఒప్పందం తర్వాత చేపట్టిన మొదటి ప్రయోగం అన్నమాట. ఓకేనా. ఈ GSAT-N2 అనేది ఇస్రోకి అండ్ స్పేస్ ఎక్స్కు మధ్య కుదిరిన ఒప్పందం ఏంటి, ఫస్ట్ ఒప్పందం తర్వాత ప్రయోగించబడిన ఉపగ్రహం ఏది అంటే GSAT-N2. ఏ రాకెట్ ద్వారా అంటే ఫాల్కన్ 9. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే భారత మారుమూల ప్రాంతాలు, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ వంటి ద్వీపాల్లో కూడా ఇంటర్నెట్ సేవలను అందించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే G20 గ్రూప్ ఆఫ్ 20 19వ శిఖరాగ్ర సదస్సు 2024 నవంబర్ 18, 19 తేదీల్లోని ఎక్కడ జరిగింది అంటే బ్రెజిల్లోని రియో డి జనీరోలోని జరిగింది. అయితే ఈ 2025 సంవత్సరం G20 సదస్సు ఎక్కడ జరగనయ్యిందంటే దక్షిణాఫ్రికా దేశంలోనే జరగనయ్యింది. 2025 అయితే దక్షిణాఫ్రికాలో జరగనయ్యింది. లాస్ట్ ఇయర్ అయితే 2024 సంవత్సరంలో ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగింది. అయితే భారతదేశం ఇప్పటివరకు గ్రూప్ G20 సదస్సుని నిర్వహించిందా అంటే అవును, ఇప్పటికొచ్చి ఒక్కసారి నిర్వహించింది. ఏ సంవత్సరంలో అంటే 2023 సంవత్సరం సెప్టెంబర్ 9, 10 తారీఖుల్లో న్యూఢిల్లీలో జరిగిందనమాట. అయితే భారత్తో ఈ సదస్సు నిర్వహించడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు అంటే 2023 సంవత్సరం. నెక్స్ట్ 16 ఏండ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం చేసిన మొదటి దేశంగా ఏ దేశం నిలిచింది అంటే ఆస్ట్రేలియా దేశంలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాని చూడకూడదు, ఏకంగా నిషేధించి ఒక చట్టం చేసింది ఆస్ట్రేలియా దేశం. నెక్స్ట్ అయోధ్యలో రామమందిర ఉద్యమం అనేది ఉధృతంగా సాగుతున్న సమయంలో వచ్చిన చట్టం ఏంటి అంటే ప్రార్థనా స్థలాల చట్టం 1991 సంవత్సరం. ఓకే, ప్రార్థనా స్థలాల చట్టం 1991లో ఈ చట్టం అనేది చేయబడింది. భారతదేశం యొక్క తీరరేఖ మొత్తం పొడవు ఎంత అంటే 11,098.81 కిలోమీటర్లు. ఇది న్యూ డేటా ప్రకారంగా 11,098.81 కిలోమీటర్లు న్యూ డేటా ప్రకారంగా. అదే ఓల్డ్ అయితే భారతదేశం మొత్తం తీరరేఖ పొడవు ఎంత అంటే 7,516.6 కిలోమీటర్లు. అయితే గుజరాత్ ఫస్ట్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ కలిగిన స్టేట్ ఏది అంటే గుజరాత్. ఎంత అంటే 2,340 కిలోమీటర్లు అతి పెద్ద తీరరేఖ కలిగిన రాష్ట్రము భారతదేశంలో. అయితే సెకండ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ స్టేట్ ఏది అంటే తమిళనాడు, 1,068 కిలోమీటర్లు. అయితే ఇంతకుముందు ఓల్డ్ డేటా ప్రకారం సెకండ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఏది అంటే ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఇప్పుడు తమిళనాడు సెకండ్ ప్లేస్కి వచ్చింది. నెక్స్ట్ థర్డ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ స్టేట్ ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ఈ థర్డ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఈ డేటా ఆంధ్రప్రదేశ్ది న్యూ డేటా ప్రకారం థర్డ్ కోస్టల్ లైన్ స్టేట్ అన్నమాట. థర్డ్ లాంగెస్ట్ కోస్టల్ ఎంత అంటే 1053 కిలోమీటర్లు. అదే పాతదైతే ఎంత అంటే 974 కిలోమీటర్లు.
తెరరేఖ పొడవు అనేది ఉండేది ఆంధ్ర రాష్ట్రానికి. అయితే తీర ప్రాంతం కోతకు గురవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉందంటే 4వ స్థానంలో ఉంది. అయితే మరి మొదటి 3 స్థానాలు కోతకు గురవుతున్న రాష్ట్రాలు, తీర ప్రాంతం అనేది కోతకు గురవుతున్న మొదటి 3 రాష్ట్రాలు అయితే పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, కేరళ. 4వ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ కట్టడికి గాను ప్రభుత్వం ఒక ఫోర్స్ని ఏర్పాటు చేసింది. ఆ ఫోర్స్ ఏంటంటే ఈగల్ అనగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. దేశంలో తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది అంటే ఇది కూడా ఆంధ్రప్రదేశ్. అయితే ఈ వాట్సాప్ గవర్నెన్స్ పేరు ఏది అంటే మనమిత్ర. దేశంలోనే తొలిసారి మహిళా బస్ డిపోని ప్రారంభించింది ఏది అంటే ఢిల్లీ అనమాట. దేశంలో తొలిసారిగా ఒక మహిళా బస్ డిపోని ప్రారంభించింది. దాని పేరు ఏంటంటే సఖీ డిపో. గూగుల్ సంస్థ తాజాగా క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ను ఆవిష్కరించింది. ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ పేరు ఏంటి అంటే విల్లో. ఆర్బీఐ 26వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా నియమింపబడ్డారు. బ్రహ్మోస్ నూతన డీజీగా, డైరెక్టర్ జనరల్గా జైతీర్త్ జోషి ఈయన నియమింపబడ్డారు. బ్రహ్మోస్ నూతన డీజీగా జైతీర్త్ జోషి. అయితే ఈ బ్రహ్మోస్ అనేది ఏ 2 దేశాల మధ్య సంయుక్తంగా ఏర్పాటు చేసింది అంటే భారత్ మరియు రష్యా సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ని ఏర్పాటు చేశాయి. ఓకేనా. అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది. భారతదేశ 15వ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ అంటారు కదా, ఎవరు నియమింపబడ్డారు అంటే కొండ్రు సంజయ్ మూర్తి. ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అయితే ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి కూడా ఈయనే. ఎవరంటే కొండ్రు సంజయ్ మూర్తి. నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ అవార్డ్ 2024 గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది. ఎన్ని పాయింట్స్ సాధించిందంటే 87.25 పాయింట్స్ని సాధించింది. జాతీయ పంచాయతీ పురస్కారాలు 2024 గాను ఆంధ్రప్రదేశ్కు 4 పంచాయతీలకు జాతీయ అవార్డులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్కి ఎన్ని పంచాయతీలకు అంటే 4 పంచాయతీలకు. అందులో మొదటి పంచాయతీ ఏంటంటే ఆరోగ్య పంచాయతీ విభాగంలో చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని బొమ్మ సముద్రం అనే ప్రాంతం అనేది ఎంపిక అయింది. కానీ ఆరోగ్య పంచాయతీ విభాగంలో చిత్తూరు జిల్లా బొమ్మ సముద్రం. ఇక రెండవ పంచాయతీ అవార్డు చూసుకుంటే తాగునీటి వసతి సమృద్ధిగా ఉండే పంచాయతీల్లో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం న్యాయంపూడికి ఈ తాగునీటి వసతి విభాగంలో పంచాయతీ అవార్డు అనేది వచ్చింది. న్యాయంపూడి. నెక్స్ట్ 3వ విభాగం పరిశుభ్రత పచ్చదనంలో అనకాపల్లి జిల్లా అండ్ గ్రామీణ మండలంలోని తగరంపూడి అనే ప్రాంతానికి పరిశుభ్రత పచ్చదనం పంచాయతీ విభాగంలో ఈ అవార్డు అనేది వచ్చింది. ఇక 4వ పంచాయతీ అవార్డు సామాజిక న్యాయము భద్రత విభాగంలో ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల పంచాయతీకి ఈ అవార్డులు వచ్చాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ చైర్మన్గా జైషా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ జైషా అనే వ్యక్తి 5వ భారతీయుడు కావడం విశేషం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇప్పుడు వరకు చూసారు కదా కరెంట్ అఫైర్స్. ఇది ఓన్లీ జనవరి కరెంట్ అఫైర్స్ మాత్రమే. సో నా నెక్స్ట్ వీడియోస్లో ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.